భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి పతాకావిష్కరణ కార్యక్రమం ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మహోద్యమంలో అసూలు బాసినటువంటి ఆ అమరవీరులను స్మరిస్తూ అమరవీరుల కుటుంబాలకు పాదాభివందనాలు తెలియజేస్తూ అందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్లలో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కనుక ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఇంత ప్రేమేంద్ర చెప్పినట్టు నాగులో కూడా ఉద్యమకారుల సభ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలో జరుపుకుంటున్నాం. దానికి కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ్ సర్దార్, మా అందరి స్ఫూర్తి ప్రదాత శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈరోజు ఢిల్లీలో మా కిషన్ గారి నేతృత్వంలో ఇలా సభను ఏర్పాటు చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధంగా ప్రధాన భూమిక పోషించిందో ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా ఉన్నది. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పోషించినటువంటి ప్రధాన భూమికను కొంతమంది నిర్వీర్యం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, కేవలం ఒక కుటుంబం, ఒక వ్యక్తి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ప్రగల్భాలు పడుతూ తెలంగాణ సమాజాన్ని నమ్మించిన విషయాన్ని ఇన్ని రోజుల తర్వాత ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక. ఇలా సుష్మా స్వరాజ్ గారు మన మధ్య లేకున్నప్పుడు కూడా తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ యొక్క ఆడపడుచు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తిగా అనేక మంది బలిదానం అవుతున్న సందర్భంలో బలిదానాలను ఆపి తెలంగాణ ఏర్పాటు కళ సాకారం వచ్చింది, మీరు కళ్ళారా చూడండి, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఇలా తెలంగాణ ఉద్యమకారుల కూడా ధైర్యాన్ని, స్ఫూర్తిని సుష్మా స్వరాజ్ గారు కూడా ఈరోజు తెలంగాణ సమాజం స్మరించుకుంటుందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రధాన భూమిక పోషించిందో అర్థమవుతున్నది. ఆ రోజు ఉద్యమ సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, దాంతోపాటు విద్యార్థి పరిషత్ కానీ అనేక సంఘాల యొక్క నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇలా జై తెలంగాణ అంటూ భారత్ మాతాకి జై అంటూ ఆ రోజు నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమం చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొని, అనేక కేసులు ఎదుర్కొని, అనేక లాఠీ దెబ్బలను సైతం ఎదుర్కొని ఉద్యమం చేసినటువంటి, యుద్ధం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో ప్రజలు గుర్తించాలో ఆ స్థాయిలో గుర్తించుకోవడం బాధాకరమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ కూడా పేరు కోసమో, ప్రఖ్యాత కోసమో ఏ పనిచేయలే. నాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ పేరు కోసం పనిచేయలే. ఒక లక్ష్యం అనుకున్నాం, ఒక ఆశయం అనుకున్నాం, తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఏకైక తపనతో ఇలా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఏ రోజు పేరు కోసం, ప్రఖ్యాత కోసం మేము పనిచేయలే. సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కూడా అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా అనేక మంది కార్యకర్తల ఆస్తులు కోల్పోయారు. అనేక మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడారు, చాలా పోరాటం చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజంలో కూడా ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీ కనుక ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తండ్రిపడుతున్నారు, తరలిచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు చెప్తున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో దానికి భిన్నంగా ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఒక మూర్ఖుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఉద్యమకారులు తలమరుగైపోయారు, అమరవీరుల కుటుంబాలు కనుమరుగైపోయినాయి, వాళ్ళ ఆకాంక్షలు నీరుగారిపోయినాయి.
కాబట్టి ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వేదిక చేసుకొని భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేయాల్సిందే, కాసేపు జెండా కింద పనిచేయాల్సిందే. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసూలు భాషలో ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం అసూలు భాషలో పూర్తి స్థాయిలో నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎట్టి బస్సులో నీళ్లు నిధులు నియామకాలు చెప్పి ఒక ఆకాంక్షలతో ఒక విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి భిన్నంగా ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్చుందో తప్పకుండా ఆ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఉద్యమాన్ని ప్రారంభించింది, యుద్ధం చేయబోతున్నది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఇలా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.